డిసీజ్ బర్డెన్ అండ్ ప్రివిలెన్స్ యాక్షన్ ప్లాన్ రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్ని కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం. అదే మరిగా 100 హాస్పిటల్స్ నుంచి 300 బెడ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్గా ఎక్కడున్నాయని టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివిలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తూ ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తూ ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%, టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం, విజయనగరం, కడప. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. క్యాన్సర్ చూస్తే 5 to 7% ఉంది. సర్వైవల్ బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5 to 6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ఎంత వస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ కూడా మనం చూస్తే 3 to 5%. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ కూడా 3 to 4% ఉన్నాయి. హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ, కృష్ణా, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు 80% ఆఫ్ ది డిసీజ్ బర్డన్ ఈ టోటల్గా 10లో వస్తుంది. ఇక్కడ అవన్నీ కలిపి రిమైనింగ్ అంతా 20% వస్తుంది. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకొని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకొని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకొని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు, అథెంటికేషన్ డేటా ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే
ఎన్సిడి సర్వే 2.0 జరిగింది. ఇప్పుడు ఎన్సిడి 3.0 జరుగుతూ ఉంది. వీళ్ళు హైపర్ టెన్షన్, డయాబెటీస్, మెలిటస్ అండ్ బోత్ మొత్తం తయారు చేశారు. ఈ చార్ట్ మీరు చూస్తే ఎన్సిడి 2.0 3.1 crores టార్గెట్ పాపులేషన్. వీళ్ళు ఆ రోజు స్క్రీన్ చేసింది 2.6 చేశారు, 82.1%. ఎన్సిడి 3 18% అబోవ్, అప్పుడు 30 years అబోవ్ చేశారు, ఇప్పుడు 18% అబోవ్ చేస్తున్నారు. టోటల్ టార్గెటెడ్ పాపులేషన్ 4.1, ఇప్పటికి చేసింది 2.15 చేశారు, 52.43%. హైపర్ టెన్షన్ 19,78,000 9.2%. డయాబెటీస్ 11.13 లక్షలు 5.1. రెండు కలిపి ఒకసారి చూస్తే 20,78,000. ఇక్కడ 30 లక్షలు ఉన్నారు, 19, 11, 31. ఇక్కడ వచ్చే కొద్దికి 21 లక్షలు రెండు కలిపి ఉన్నాయి. ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, బోత్ రెండు ఉన్నాయి. ఇంకొక పక్క ఇండివిజువల్స్ అండర్ ఫాలో అప్, ఇప్పుడు మెడికేషన్ తీసుకున్న వాళ్ళు మీరు చూస్తే హైపర్ టెన్షన్ 14.29, డయాబెటీస్ 8.76, బోత్ వచ్చి 12.80 తీసుకుంటున్నారు. అంటే దగ్గర మీకు ఇక్కడ 5 లక్షల మంది తీసుకోవడం లేదు, ఇక్కడ 3 లక్షలు తీసుకోవడం లేదు, రెండు కలిపితే దగ్గర 8 లక్షల మంది మెడిసిన్ తీసుకోవడంలో. వన్స్ మెడిసిన్స్ తీసుకోకపోతే అది రోజుకు పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది క్రానిక్ అవుతుంది. అక్కడి నుంచి వేరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లం వస్తుంది. సైడ్ డిసీజ్, కిడ్నీ కానీ సో మెనీ సమస్యలు వస్తాయి. హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ టార్గెట్ 25% బై జూన్కంతా 100%, ఈ నెలలో 20% చేస్తున్నారు, మొత్తం జూన్కంతా 100% పూర్తి అవుతుంది. ఇది అయిన తర్వాత 100% సస్పెక్ట్స్ ఏదైనా ఉంటే మెడికల్ ఆఫీసర్ నుంచి పైన కూడా వెరిఫై చేసుకొని డేటా అంతా అప్డేట్ చేస్తారు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఫాలో అప్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం. ఏ విధంగా చేయాలి, ఒక ప్రోటోకాల్ తయారు చేసి ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి దాని మీద ఏ విధంగా చేయాలనో మొత్తం చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారీగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్ మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి, రఫ్గా అనలైజ్ చేశాను. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు లేదు, మీరు వేస్తున్నారు, వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తూ ఉంది. ఇది ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సమస్య, కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య. అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు, మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ 1, కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, తక్కువ ఉండేది ఏఎస్ఆర్ అక్కడ. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే 11,13,969, మేల్ 5,61,196 ఉంది, ఫిమేల్ 5,52,767, మోర్ ఆర్ లెస్ ఈక్వల్. వాట్ ఈస్ ది రీజన్? ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చూస్తే గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఈస్ట్, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, ప్రకాశం, ఈ జిల్లాలు. మళ్ళీ మన్యం చూస్తే తక్కువ, సత్యసాయి తక్కువ, కర్నూలు, అనకాపల్లి, నంద్యాల్, విజయనగరం, అనంతపురం, అన్నమయ్య. రీజన్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళా శ్రీకాకుళం.
రీజన్ మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు ఇవి తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది. ఇది క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల, అలవాట్ల వల్ల ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చే కొద్దిగా మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి. అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఈ రెండు వచ్చినప్పుడు 20,78,000లో 9,54,000 మగవాళ్ళు, ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు 11,22,800 వస్తుంది. ఇవి కూడా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే. ఈ రెండు కూడా రాయలసీమలో, కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది. ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకుంటే లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది 22, 23 టు 24, 25 వైద్య సేవ డిస్ట్రిక్ట్ వైజ్ బర్డన్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా తయారు చేశారు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజ్, అది ఎన్సిడి సర్వే, ఇది డిపార్ట్మెంట్లో తీసుకున్న డేటా. 2,61,100 మంది మొత్తం కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇందులో మేల్ ఎక్కువ, 1,61,734, ఫిమేల్ 99,369, 66. దీంట్లో కూడా ఆడవాళ్ళల్లో హార్ట్ డిసీజ్ తక్కువ వస్తున్నాయి, మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. దానికి కూడా వాళ్ళకి ఎండ్యూరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం కానీ, సంహౌ ఆ రెసిస్టెన్స్ కానీ వాళ్ళకి తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఎన్టీఆర్, నంద్యాల్, గుంటూరు, ఇక్కడ హిస్టారికల్ రీజన్స్ కూడా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఆర్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. నెక్స్ట్, ఇక్కడ వచ్చిన క్యాన్సర్ డిసీజెస్ మీరు చూస్తే 1,19,397 ఉన్నాయి. దీంట్లో ఫిమేల్ ఎక్కువ ఉన్నారు. మళ్ళా మేల్కి వచ్చి 46,872 మేల్, ఫిమేల్ 72,725 మందికి ఫిమేల్కి వస్తుంది. దీనికి కారణం కూడా మనం చూస్తే నాకు అనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ లేడీస్కి వస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇక్కడ లేడీస్ ఉన్నారు. ఇది కూడా కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, వైజాగ్, ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా మన్యం లాస్ట్లో ఉంది. వాళ్ళకు నేచురల్ ఫుడ్ కానీ, నేచర్ కానీ, దట్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్. ఇంకా పొల్యూషన్ తక్కువ ఉంది అక్కడ. నెక్స్ట్, లివర్ డిసీజ్ చూసినప్పుడు 30,646 వచ్చాయి. 21,740 మెన్, ఫిమేల్ 8,906. ఇది కూడా లివర్ డిసీజ్ అన్ని మొత్తానికి కారణం లిక్కర్. ఆ లిక్కర్ కన్జంప్షన్, ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 1/3, 1/4, 8,324. అక్కడి నుంచి నెల్లూరు, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం, నంద్యాల్ ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ ఇది ఆల్మోస్ట్ ఆల్ 265, నెల్లూరు 2,168, ఆల్మోస్ట్ ఆల్ 10%. టాప్కు బాటంకు డిఫరెన్స్. ఏజ్ గ్రూప్ కూడా మీరు చూస్తే ఎక్కువ దీంట్లో కిడ్నీ డిసీజ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటారు. మిడిల్ ఏజ్, ఈ 3 ఏజ్లో 35 టు 49 మ్యాక్సిమం. అంటే అక్కడ తాగుడు అలవాట్లు అన్నీ. నెక్స్ట్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ మీరు చూస్తే సిఓపిడి 54,362 మందికి వచ్చింది. 35,000 మేల్, 19,000 ఫిమేల్. ఇది కూడా మేలే ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఏజ్ గ్రూప్స్ కూడా దగ్గర దగ్గర 45 నుంచి 64, 69 వరకు ఎక్కువ మందికి వస్తూ ఉంది. నెక్స్ట్, న్యూరలాజికల్ ఇష్యూస్ 1,07,433 మందికి వస్తే 63,698 మేల్కి వచ్చింది. 43,735 మంది ఫిమేల్కి వస్తుంది.
ఇది కూడా ఏజ్ గ్రూప్ సేమ్ థింగ్, ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంది మిడిల్ ఏజ్లో. విజయనగరం, నంద్యాల్, కర్నూలు, శ్రీకాకుళం ఇది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. కొన్ని డిసీజెస్ మారుతున్నాయి. అక్కడే ఫుడ్ హ్యాబిట్సా, లేకుంటే వాటరా, లేకుంటే వాట్ ఈస్ ది రీజన్స్ హెటో, అవి కూడా అనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ మనం చూస్తే 1,73,479 మంది ఉన్నారు. ఇందులో 1,22,672 మంది మేల్, ఫిమేల్ తక్కువ దీంట్లో కూడా 50,807. ఈ కిడ్నీ డిసీజ్ రావడానికి ఒక విధంగా వాటరు ఇవన్నీ కారణమైన, రెండో పక్కన లిక్కరు, టొబాకో ఇవన్నీ కూడా కారణమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కువ లిక్కర్ కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనేదానికి ఒక ఇది చేశారు. అందులో మీరు చూస్తే WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. ఆ అసెస్మెంట్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే 4-member ఫ్యామిలీ. ఈ 4-member ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళందరికీ 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3000 గ్రాములు, దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ నలుగురుండే ఫ్యామిలీ యావరేజ్న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములు అంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములు అంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను నిన్నే, నందిగామ. 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే మునుపు. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ద ఐడియల్ సిచ్యువేషన్. అందరూ 6 సార్లు కానీ స్మాల్ మీల్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మ్యాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 తంబు రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కోసం సాల్ట్ రిడక్షన్ క్యాంపెయిన్ చేశారు స్వీడిష్లో. 25% లెస్ సాల్ట్ తీసుకుంటే బ్రెడ్లో 40% హార్ట్ స్ట్రోక్స్ తగ్గాయి. టొబాకో, ఆల్కహాల్ ట్యాక్సెస్ WHO సజెస్ట్ చేస్తే 10% ప్రైస్ పెంచండి, దానివల్ల ఒక 4% కన్జంప్షన్ తగ్గింది. సెకండరీ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్ అది. సెకండరీ ప్రివెన్షన్ మీరు చూస్తే ఆయుష్మాన్ భారత్, NWCs, ఫ్రీ బీపీ స్క్రీనింగ్ ఇంప్లిమెంటెడ్, AI బేస్డ్ CVD రిస్క్ ప్రిడిక్షన్, ఇవన్నీ కూడా పెడుతున్నారు. టెరిషరీ ప్రివెన్షన్, రెడ్యూస్ కాంప్లికేషన్స్ని టెలిస్ట్రోక్ యూనిట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టడం. స్టెమీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. లో కాస్ట్ స్టాటిన్స్
సప్లై త్రూ 104 సంచార చికిత్సలో పెట్టారు. అదే మరి ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్లో బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ బీపీ మానిటర్ చేయడం. అదే మరి ఫస్ట్ మీరు చూసే డయాబెటీస్, రెండో దానికి షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్ కేరళలో హెల్తీ క్యాఫ్టేరియా ఇనిషియేటివ్ ప్రారంభించారు.